వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సవాల్ విసిరారు. జిల్లాలో 1000 ఎకరాల భూములను కొల్లగొట్టారని, దీనికి సంబంధించిన ఆధారాలున్నాయని, దమ్ముంటే చర్చకు రావాలని కోరారు. మాజీ మంత్రి బినామీల పేరిట అనేక అరాచకాలు సృష్టించారని, దీనికి సంబంధించి ప్రభుత్వ నివేదికలున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 నెలలు దాటకముందే కాంగ్రెస్ పార్టీ వల్లే కరువు ఏర్పడిందని జిల్లా మాజీ మంత్రి మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం నిన్న మొన్నటిదాకా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ఒక నియంతృత్వ పాలనకు ప్రజలు పాత్ర వేశారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించవచ్చని తెలిపారు. గడిచిన 9.5 సంవత్సరాలు వ్యవసాయ రంగాన్ని నాశనం చేసిర్రు, నీటి రంగాన్ని నాశనం చేసిర్రు, సంక్షేమ రంగాన్ని నాశనం చేసిండ్రు. ఈ రాష్ట్రాన్ని కార్పొరేషన్ అప్పులతో కలిపితే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకుంది ఒకే ఒక కుటుంబం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రికి నేను ఛాలెంజ్ చేస్తా. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, మీరు మీ బినామీలు 1,50,000 ఎకరాల ప్రజల ఆస్తుల్ని, భూముల్ని కొల్లగొట్టింది నిజం. నేను ప్రూవ్ చేస్తా, లెక్కలతో సహా నేను నిరూపిస్తా. ఛాలెంజ్కి సిద్ధమైతే, ఛాలెంజ్కి మీరు సిద్ధమైతే మీరు వస్తారా, మీ పైన నాయకులు వస్తారా? లెక్కలతో సహా, సర్వే నెంబర్లతో సహా, ఏ జిల్లా, ఏ ఊరు, ఎక్కడ ఆ భూములను గుంజుకుంటే ఒక కుటుంబానికి ఎకరం ఇచ్చిన 1,50,000 కుటుంబాలకి ఈ రాష్ట్రంలో భూమి వంచేటువంటి ఒక అవకాశం ఉంది. నేను త్వరలో ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ ఇచ్చి వీళ్ళ భూముల్ని మొత్తం జప్తు చేసుకున్న ప్రజలు నీకు నిరాజనలు పడతారని చెప్పేసి కూడా చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదొక భాగం అయితే ఇక ఏం చేయాలనో అర్థం కాక దళారి ఒకటే పాశ్చాత్తాపడుతుండు. ఇక్కడ ముఖం చెల్లక నల్గొండ పోయి మాట్లాడతాడు, అక్కడ ముఖం చెల్లక ఇంకొక మాట్లాడతాడు. ఆ దళారి గురించి ఇక నేను మాట్లాడాను. మా కొండయ్య గారు, మా రమేష్ అన్నో, లేకుంటే మా యేసుపాదమో వాళ్ళకు ఒప్ప చెప్తాను. దళారికి వాళ్ళ స్థాయి కూడా ఇంకెక్కువనే వీళ్ళ స్థాయి దళారి గురించి మాట్లాడాలంటే. కాబట్టి మీ అందరూ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, శాంతియుతంగా ఈరోజు హోలీని ఎట్లా జరుపుకున్నామో ఇదే శాంతియుతంగా గ్రామాలని అభివృద్ధి చేయాలి. గ్రామాలను అభివృద్ధి లక్ష్యంగా మనం ముందుకు పోవాలి. ఎక్కడ కూడా ఏడ కూడా అవతల వాడు ఎంత రెచ్చగొట్టినా, ఎంత కవింపు చర్యలు చేపట్టినా. కాకినాడ జిల్లా